హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మనీ. ఈరోజు స్పెషల్ చికెన్ ఫ్రై. టేస్టీగా స్పైసీగా ఎవరు తిన్నా కానీ మళ్ళీ గుర్తు పెట్టుకునేలాగా ఉంటుంది ఫ్రై అండి. చాలా బాగుంటుంది. రండి చేసి పెన్నం పెట్టేసుకుందామండి. నువ్వు ఇట్లా మధ్యలో మాట్లాడకూడదు, వీడియో తీసేటోళ్ళు ఎక్కడ మాట్లాడరు. ఇది బాండి పెట్టినా, ఓకేనా? ఇది బాగా హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా పొగలు వచ్చేటప్పుడు మాత్రమే చికెన్ వేసుకోవాలి, అదే టేస్ట్ దీనికి. 2 ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ వేసాను కదండి, బాగా పొగలు రావాలి. పొగలు వచ్చినప్పుడు మాత్రమే ఆయిల్ బాగా మరిగిన తర్వాతనే చికెన్ వేసుకోవాలి. అది మరిగేలోగా ఈ చికెన్లో కావాల్సినటువంటి మీకు చూపిస్తాను. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను కావాల్సినంత వేస్తున్నా. కొంచెం 1/2 కిలోకి ఎక్కువ ఉంది ఇది చికెన్. నేను స్కిన్ తీసుకున్నా, టేస్ట్ బాగుంటుందని. మీ ఇష్టం, స్కిన్ లెస్ అయినా తీసుకోవచ్చు. సాల్ట్ తగినంత వేస్తున్నానండి నేను, చూసి వేసుకోండి మీరు. ఇది స్పైసీగా తింటేనే టేస్ట్ బాగుంటుందండి. కారం, నేను చాలా కారంగా తింటాను. నేను కారం ఎక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే నేను చాలా స్పైసీగా తింటా. పసుపు కూడా. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, కారము, పసుపు అంతే వేసానండి. ధనియాల పొడి యూజ్ చేయకూడదు దీంట్లో ఫ్రైలో. ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మసాలాలు ఏం వేయకూడదండి. ఇలాచీ అని నువ్వు లవంగం తెలుసు నీకు. ఇవన్నీ లవంగాలు ఒక 6-7 వేసుకుంటే సరిపోతుంది. 1, 6 అది అట్లా ఎగరక ముందు దీంట్లో చికెన్ వేసేసేయాలి. ఇట్లా ఎందుకంటే ఈ వేడి దాంట్లో వేసినప్పుడు మాత్రమే ఆ టేస్ట్ బాగా వస్తుందండి. అందుకనే ఆయిల్ వేడిగా ఉండాలి అనుకున్నా. ఇది ఆయిల్ పట్టుకునే వరకు ఒకసారి కలిపేసుకోండి. చికెన్ అంతా ఆయిల్ పట్టేసుకుంటుంది. తర్వాత ఇది మూత పెట్టేసుకోండి. హైలోనే ఉండాలి, సిమ్ అస్సలు చేయకూడదు. అడుగు అంటుతేనే ఇది టేస్ట్ వస్తుంది. అప్పుడు వాటర్ పోసినాక జ్యూసీగా అనిపిస్తుంది చూడండి, గ్రేవీ లాగా, లైట్ గ్రేవీ, ఆ థిక్నెస్ వస్తుంది. ఈ చికెన్ బాగా కలబెట్టేసిన తర్వాత ఈ చికెన్లో ఉంటే వాటర్ వస్తుందండి. ఆ వాటర్ పోయే వరకు ఇది మగ్గాలన్నమాట. హైలోనే ఉంచండి. ఒక 3 మినిట్స్ పెట్టేసేయండి. 3 మినిట్స్ తర్వాత ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు కలిపేసుకోండి. ఇదిగోండి ఆయిల్ వస్తుంది కదా. 2 మినిట్స్ తర్వాత కలిపేసుకోవాలి. ఇలా అడుగు అంటారు. ఈ అడుగు అంటినప్పుడు టేస్ట్ వస్తుంది, కలర్ చేంజ్ కూడా అవుతుంది. ఇప్పుడు కదా ఇవన్నీ కూడా వేయొద్దు, కొన్ని వేయాలి.
ఇప్పుడు అడుగంటినేదంతా ఇది ఇలా వస్తుందండి పైకి. అడుగంటినేదంతా పైకి వచ్చేస్తుంది, మంచిగా కలర్ వస్తుంది. దీనికి టేస్ట్ దానివల్లనే అండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా అడుగంతా అంటినేదంతా పైకి వచ్చేయాలి. అప్పుడు కలర్ చేంజ్ అవుతుంది చికెన్. చూడు, ఇందాక ఎల్లో ఉన్నాయి కదా, కొంచెం రెడ్ కలర్లో డార్క్ కలర్ వచ్చేసింది. ఇంకొంచెం వాటర్ వేసేస్తున్నాం. ఈ కొన్ని వేసానండి నేను. కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. ఇది హైలోనే ఉంచండి, ముక్క ఇరిగిపోదు, కలర్ వస్తుంది. హైలోనే ఉంచండి. టేస్ట్ కూడా హైలైట్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుందండి. చాలా ఇష్టంగా తింటారు. స్పైసీగా తినేటోళ్ళైతే ఎంత ఇష్టంగా తింటారంటే ఒక ముద్ద తినేటోళ్ళు 10 ముద్దలు తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి, దీంట్లో ధనియాల పొడి వేయలేదు, మసాలాలు వేయలేదు. ఎందుకంటే ఉత్త కారం దీంట్లతో చేస్తున్నాం కాబట్టి హైలైట్గా ఉంటుందండి టేస్ట్ అయితే. ఇంకా మసాలాలు వేయలేదు కదా, టేస్ట్ రాదేమని అస్సలు డౌట్ పడకండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, మంచిగా కలర్ వచ్చింది కదా. దీన్ని చపాతీలోకి తినొచ్చండి, రైస్లోకి తినొచ్చు, జొన్న రొట్టెలోకి తినొచ్చు. చాలా బాగుంటుందండి. ఒట్టిగా కూడా తినొచ్చు కూర్చొని, అంత బాగుంటుంది. దీంట్లో లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసేద్దాం, అయిపోయింది. అయిపోయింది ఫ్రై. ఇంకా బౌల్లో తీసేసుకున్నాం. వేడిగా చికెన్ ఫ్రై ఘాటు వస్తుంది. వేడి వేడి చికెన్ ఫ్రై మీకోసం. మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలా చేశానో అలాగే ట్రై చేయండి. ఎలా కుదిరిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.